ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో నేను ఈరోజు మాట్లాడబోతున్నటువంటి నా బీసీ జాతి శెట్టి బలిజ కులస్తుల గురించి నేను మాట్లాడబోతున్నాను. తొమ్మేటి వెంకటరెడ్డి గారు మా శెట్టి బలిజల ఖ్యాతి నిలిపిన జాతి. ఇవాళ శెట్టి బలిజ కులం చరిత్ర కలిగినటువంటి కులం. నీతి నిజాయితీగా మారిపోయారు నా శెట్టి బలిజ సోదరులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వెంకటరెడ్డి గారు మన బహుజన జాతిలో చిరస్థాయిగా నిలిచను మీ పేరు. పౌరుషానికి ప్రత్యేక నా శెట్టి బలిజ సోదరులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఇవాళ శెట్టి బలిజ కులస్తుల్లో ఇవాళ గోదావరి జిల్లాలో వేల కుటుంబాలు పేదరికంతో మగ్గుతున్నాయి. వేల కుటుంబాల్లో విద్యార్థి స్థాయిలో ఉండేటటువంటి విద్యార్థులు చదువుకు దూరం అయ్యి ఇవాళ పరిశ్రమలు బాట పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి శెట్టి బలిజ కార్పొరేషన్ కు వారి జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయించాలా. బ్యాంకులతో సంబంధం లేకుండా నా శెట్టి బలిజ సోదరులకు నేరుగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా శెట్టి బలిజ సోదరులకు జనాభా ఆధారంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలి, నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం ఇవ్వాలి. రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వారి జనాభా ఆధారంగా సీట్లు కేటాయించాలని చెప్పేసి కూడా కోరుతున్నాము. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో శెట్టి బలిజ సోదరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. వారి యొక్క జీవన ప్రమాణాలు, జీవన స్థితిగతులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.